బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్ వామపక్షాలు కూడా నిరసనలకు సిద్దమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. జనసేన నినదించింది. వైసీపీ రంగంలోకి దిగింది. వామపక్షాలు కదం తొక్కుతున్నాయి. కాంగ్రెస్ కూడా పోరాటానికి సిద్ధమవుతోంది. ఇలా ప్రతిపక్షాలన్నీ హోదా అంశంపై గొంతెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని నిర్ణయించింది వైసీపీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. అటు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది వైసీపీ. ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు జగన్. హోదాపై పోరును కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించడం బాధాకరమని ఆరోపించారు. ఈ క్యాండిల్ లైట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరం కలిసి ఢిల్లీకి పోదాం, చంద్రబాబు నాయుడు గారిని డెలిగేషన్ తీసుకొని పోదాం, పోయేదానికి సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పి కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో వస్తా. రావడమే కాకుండా అక్కడ గాన ఢిల్లీ వాళ్ళు గాన ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం, తన మంత్రులను కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోమని చెప్పండి. అందరం రాజీనామా అందరి ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం. రాజీనామా చేయించి రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 సీట్లకు ఎంపీ సీట్లకు దేశం మొత్తం చూసేట్టుగా ఎలక్షన్స్కు పోదామని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. అటు జగన్ విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విశాఖలో గొడవలు చేసి భాగస్వామ్య సదస్సుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అందరూ పండుగ చేసుకుంటున్న సమయంలో నిరసనలు తెలుపుతామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం జరిగితే అందరికంటే ముందుగా తానే పోరాడతానని స్పష్టం చేశారు చంద్రబాబు. ఏంటి ఇప్పుడు ప్రొవొకేషన్? విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతూ ఉంది. ఏం చేయాలి? గొడవ చేయాలి. గొడవ చేసి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు ఉన్నాయి, స్టెబిలిటీ లేదు, సుస్థిరత లేదు అని చెప్పాలా? ఎక్కడ దుర్మార్గం అండి ఇది? 42 దేశాల ప్రతినిధులు విశాఖపట్నానికి వచ్చి మళ్ళీ రేపే వెళ్ళండి, మీకు ఆ డీటెయిల్స్ ఈరోజు ఇస్తే బాగుండదు. ఎన్ని లక్షల ఎంఓయూలు జరుగుతున్నా అవన్నీ ఇస్తాను. ఇంతమంది వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఒక ఉత్సవానికి వచ్చిన వీళ్ళందరూ వచ్చి ఒక ఈవెంట్ కోసం వస్తే, విశాఖపట్నం టౌన్ కూడా ఉదూద్ సైక్లోన్లో కళావిహీనమైనటువంటి విశాఖపట్నం ఈరోజు వండర్ఫుల్ సిటీగా రికవర్ అయ్యి కాదు విశాఖపట్నం వైభవాన్ని చూపిస్తా విధంగా తయారయ్యి రెడీగా ఉంటే మీరు ఓర్చలేరండి. ఎందుకండి మీకు కళ్ళు కొట్టడం? ఎందుకింత బాధ మీకు? వామపక్షాలు కాంగ్రెస్ కూడా ఆర్కే బీచ్ లో జరిగే మౌన దీక్షకు మద్దతు ప్రకటించాయి. అటు విజయవాడలోనూ ఆందోళనకు పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యుక్తమవుతున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంతో పాటు నగరంలో ఎక్కడా ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు. ఉద్యమంలో పాల్గొంటారని భావిస్తున్న ముఖ్య నేతలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులను ముందుగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు విశాఖ, విజయవాడలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. శివార్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.